చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. లంగచర్ల ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించి తీరాలి అన్నారు. ఉద్యోగుల విధి నిర్వహణలో ఆటంకాలు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేద దళిత గిరిజనులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుంది అన్నారు భట్టి. లంగచర్ల ఘటన వెనుక ఎంత పెద్దవారు ఉన్నా కఠినంగా శిక్షిస్తామని భట్టి చెప్పుకొచ్చారు. కలెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడి ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టుగా తీసుకుపోయి ఈ రకమైన దాడి చేసి కంటిన్యూస్గా అతను ఫోన్లు మీ అధికారులతో మీ నాయకత్వంతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అక్కడ చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాల్ డేటా కూడా అంతా తీస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే కార్యకలాపాలు అడ్డుకొని భౌతిక దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన అందిస్తాం. అది కాల్ డేటా బయటకు వస్తే అందులో కేటీఆర్ ఉన్నారా లేకపోతే ఇంకో ఆయన ఉన్నారా ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన కాల్ డేటా తీస్తే ఆయన పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నాయకుడు పేరు వచ్చింది. వారు కాల్ డేటా తీస్తే వారెవరితో మాట్లాడారో తెలుస్తుంది.